హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్కి సంబంధించి జనరల్ స్టడీస్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మొన్న ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్సే కొన్ని చూసాం కదా. అలాగే ఈ వీడియోలో కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా ఎగ్జామ్లో వచ్చినవి, అలాగే కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే మోడల్ క్వశ్చన్స్ అనేవి కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని అందరూ కూడా చివరి వరకు చూడండి. అలాగే అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. లేదంటే ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆర్పిఎఫ్కి సంబంధించిన అలాగే ఎన్టీపీసీకి సంబంధించిన ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్స్ అండ్ మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాను. సో ఇంకా క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, రాన్ ఆఫ్ కచ్లో ఏ నది అదృశ్యమవుతుంది? ఆన్సర్ లూని నది. దీనిని ఉపనది అని కూడా అంటారు. సెకండ్ క్వశ్చన్, సత్య శోధక్ సమాజ్ను ఎవరు స్థాపించారు? ఆన్సర్ జ్యోతి బాపులే. నెక్స్ట్ క్వశ్చన్, 28వ యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ దుబాయ్. దీనినే COP28 అని కూడా అంటారు. ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ అనేవి మనకి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ కదా. నేను కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక వీడియో అనేది చేశాను. అందులో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్ కూడా నేను ఎండ్ కార్డ్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. ఖచ్చితంగా ఆ వీడియోని అయితే మిస్ చేయకుండా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, విరాట్ కోహ్లీ తన 49వ వన్డే సెంచరీని ఏ జట్టుపై సాధించాడు? ఆన్సర్ దక్షిణాఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ నవంబర్ 1932 జనవరి 1931. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ నరేంద్ర మోడీ. నీతి ఆయోగ్ చైర్మన్ ఎప్పుడు కూడా మనకి ప్రధానమంత్రి ఉంటారు. అంటే ఆ ప్లేస్లో ప్రధానమంత్రి ప్లేస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకి నీతి ఆయోగ్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సాంచీ స్తూపం ఎక్కడ ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, కార్బన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? ఆన్సర్ 6. నెక్స్ట్ క్వశ్చన్, వార్షిక బడ్జెట్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది? ఆన్సర్ 112వ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ జనవరి 25th. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఎక్కడ ఉంది? ఆన్సర్ చీనాబ్ వంతెన. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సిలా చాపెల్ అనే ఒప్పందం ఏ యుద్ధానికి సంబంధించినది? ఆన్సర్ మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ ఎవరు? ఆన్సర్ వజాహత్ హబీబుల్లా. నెక్స్ట్ క్వశ్చన్, మోప్లా ఉద్యమం అంటే రైతుల తిరుగుబాటు ఉద్యమాన్ని కూడా దీన్ని అంటారు. అది ఏ రాష్ట్రంలో జరిగింది? మనకి ఇది వచ్చేసి ఇండియన్ హిస్టరీలో నుండి. ఆన్సర్ వచ్చేసి కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1885. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బ్యాంకు కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అజయ్ బంగా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులలో అత్యంత ముఖ్యమైన హక్కుగా దేనిని చెప్పవచ్చు? ఆన్సర్ రాజ్యాంగ పరిహారపు హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ అనే బుక్ యొక్క రచయిత ఎవరు? ఆన్సర్ సురేంద్రనాథ్ బెనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్,
ఝూమర్ మరియు ముండా నృత్యాలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి? ఆన్సర్ హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి ఎన్నికల వివాదాల కోసం ఎన్నవ రాజ్యాంగ సవరణ చేశారు? ఆన్సర్ 44వ రాజ్యాంగ సవరణ 1978. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. క్వశ్చన్ చిన్నగానే ఉన్నప్పటికీ దాని టఫ్నెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళండి. ఇంకా మనకి ఎగ్జామ్స్ అనేవి 9th జరుగుతాయి, అలాగే 12th 13th ఉన్నాయి కదా. ఈ రోజుల్లో ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరూ కూడా అందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. అలాగే రాబోయే కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా మనకి ఈ క్వశ్చన్స్ అనేవి యూజ్ అవ్వచ్చు. మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏదైనా టాపిక్ మీద మీకు వీడియో కావాల్సి వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ వీడియో చేయడానికి అనేది ట్రై చేస్తాను.